ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ పైన సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏముంది భయ్య, అంతే ఎంజీని మొత్తం పోగొట్టుకోవడం తప్ప ఏంది ఉండదు. ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. దానివల్ల మొత్తం పోతుంది మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల మొత్తం పోతుంది భయ్య, అంతకు మించి ఏం లేదు. ఈ మధ్య నెగిటివ్ ఎక్కువ ఉంది భయ్య. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్స్ కూడా కాస్త ఎక్స్పోజింగ్ లైక్ అలా ఉన్నాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయి. దానికి అది పెద్ద ఫ్రాడ్ భయ్య. చేసి చాలా పోగొట్టుకున్నాం. అంతకి ఈజీ అని భయ్య, అంతే. అంతకు మించి ఏం చెప్పాలి? అంతే, అంతకు మించి ఏం చేస్తాం? దానికి నుంచి ఏం చేయలేం కదా. దానికి తోడు ఈ ఐపీఎల్ సెషన్స్ అంటారు, టాస్ అంటారు, అవి ఇవి అంటారు. సో కొట్టుకోవడానికి అదొక రీజన్, అంతే. ఫ్రాడ్ అవన్నీ మ్యాక్సిమం. నేను అదే అనుకుంటా భయ్య, నెగిటివ్ ఎక్కువ ఉంది అనుకుంటాను. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పోజింగ్ తప్ప ఏమి ఉండట్లా. కంటెంట్ ఎక్కడ ఉంటుందో కూడా ఎత్తుకోవాల్సింది వస్తుంది ఎక్కువ. ఇంకోటి వచ్చేసి ఎక్కడో 10 పోస్టుల్లో ఒక పోస్ట్ యూజ్ఫుల్ వస్తుంది, మిగతా అంతా వేస్టే ఉన్నాడు. సో ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ఒక వరం లాంటిది బ్రో. అక్కడ ఉంది చూడండి నా బెస్ట్, వరం లాంటిది. అది నిజమైన రిలేషన్షిప్ భయ అది. అంటే లైక్ మదర్ క్యాండిడేట్ అలా ఉంటుంది. నాకు ఆ రిలేషన్షిప్ బాగా ఇష్టం లవ్ కన్నా. బాయ్సా కొంతమంది ఉంటారు భయ, కొంతమంది వాడుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది ట్రూగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎత్తుక్కోవాలి, అంతే. నేను ఏమంటే లైక్ మనం చెడిపోనికైనా బాగుపడికైనా మనం ఏమంటుండే ఫ్రెండ్ రీజన్ అని నేనంట. దీన్ని మీరు అగ్రీ చేస్తారా? అగ్రీనే భయ. ఎందుకంటే ఎక్కువ తిరిగేయడంతో తీసుకున్నామంటే చెడిపోతాం కన్ఫామ్గా. పేరెంట్స్ కూడా అదే అని మనకి అదే డైలమాలో పడిపోతాం. కాబట్టి మంచి ఫ్రెండ్స్ తిరిగానంటే మంచిగా ఉంటామని నా ఒపీనియన్, అంతే. సో బ్రదర్ లైక్ బ్యాచులర్ లైఫ్ మంచిగా ఉందంటారా లేదంటే మ్యారీడ్ లైఫా? బ్యాచులర్ లైఫే బెటర్ భయ్య. ఏ బాధలు ఉండవు, ఫ్రీ ఉండదు. ఫ్రీ బర్డ్ భయ్య. అది ఊరికే పెళ్ళి చేసుకొని రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చినాక వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, వాళ్ళ స్కూల్ పంపించాలి, వాళ్ళ కోసం కష్టపడాలంటే అన్నీ అవ్వదు. బ్యాచులర్ లైఫ్ బెటర్. సోలో లైఫ్ ఇస్ సో బెటర్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్ లైక్ డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనుషులకు ఇస్తున్నారంటారా? ఇస్తున్నారు కదా భయ్య. ఎక్కువ మనీ అని కాదు, కొంతమంది ఎక్కడో ఉంటారు. మనుషులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఉంటుంది కూడా. మెయిన్లీ మనీ ఏం శాశ్వతం కాదు కదా భయ్య. ఫ్రెండ్స్ లైక్ అంటే నాకు తెలిసి ఫ్రెండ్షిప్, ప్రేమ అలాంటి కమర్షియల్ కాదని నేను అనుకుంటాను కొంతమంది విషయాల్లో. మోర్ దాన్ 100% అని నేను చెప్పను, ఒక 5%. సో బ్రదర్ లైక్ హైదరాబాద్లో ఒక కామన్ పర్సన్ లోనికి 15 to 20K శాలరీ సరిపోతుంది ఒక పర్సన్కి. బ్యాచులర్ లైఫ్కి అయితే సెట్ అయింది భయ్య, సెట్ అయింది. ఒక లవర్ని మెయింటైన్ చేసేదానికి అయితే అసలు ఏడికి పని చేయదు అది అసలు 20K అంటే. 15 to 20K అసలు ఎక్కడికి నాకు తెలిసి ఏంటికి పని చేయదు భయ. పెట్రోల్ కూడా ఖర్చు అవ్వదు నాకు తెలిసి వాళ్ళిద్దరు తిరుగుతుంది. లైక్ బర్త్డేస్ భయ, నాకు తెలిసి బర్త్డేస్, ట్రిప్స్, వాళ్ళు సాడ్గా ఉన్నప్పుడు రిసీవ్ చేసుకునే విధానం నేను అలా చేసుకుంటాను మ్యాక్సిమం. ఎక్కువ వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఓదార్చడం అలా చేస్తాను. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ ట్రిప్పింగ్ ప్లాన్ చేయడం, ఒకటే మాట మీద నిలబడడం, అరే వాడి మీద ఏదైనా ఉందిరా అంటే ఇంకా వాడికి అదే ఫీలింగ్ వచ్చేయడం అలా. సో మీకు లైక్ నైట్ లైఫ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? కేబిహెచ్బి భయ్య. మనకు కూడా తెలియదు భయ్య, అందరూ వింటారు, నేను కూడా తెలిసి. అదే చెప్పా కదా సోషల్ మీడియా ఎఫెక్ట్ అని. నేను కూడా పోలేదు ఇంతవరకు, అంతే. ఆంటీస్ ఉన్నారా అని విన్నా కానీ తెలియదు.